డౌన్ డౌన్ నినాదాలతో దిల్సుఖ్ నగర్ హోరెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరుద్యోగులు ఆందోళన మిన్నంటాయి. 5,000 పోస్టులతోనే సరిపెట్టకుండా పోలీస్ శాఖలోని 20,000 పోస్టులను భర్తీ చేయాల్సిందేనంటూ యువత డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలంటున్నారు. ఇక లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటున్న నిరుద్యోగ జేఏసీ నేతలతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలంటూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన ఆస్పిరెంట్స్ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 5,000కు సంబంధించిన పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల ప్రధానంగా వాళ్ళు తప్పుపడుతున్నారు. 5,000 పోస్టులు కాదు 20,000 పోస్టులు వేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ పోలీసు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాకు రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసింది. 5,000 పోస్టులు వేస్తే మాకు సరిపోదు, జిల్లాకు ఒక పోస్టు కూడా రాదని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో నిరుద్యోగ జేఏసీ నేతలు ఉన్నారు. చెప్పండి, జియో 46 పట్ల మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? జియో నెంబర్ 46ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది, అసెంబ్లీలో మాట్లాడింది, చాలా వేదికల మీద మాట్లాడారు. ఈ రోజు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ రోజు నిరాదీక్ష తన అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద దీక్ష పెట్టించి తొలగించారు. ఆ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఆ రోజు కోదండరాం వచ్చిండు, ఆ రోజు మల్లు రవి వచ్చిండు, ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు వచ్చినాయి. కానీ ఆ రోజు దీక్ష పెట్టినా మేమేమో ఇంకా రోడ్ల మీద ఉన్నాం. మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని వాడుకొని వాళ్ళు పదవులు సంపాదించుకుని మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కేసులు పాలు చేశారు. ఏం చేయాలో కూడా తెలవట్లేదు. వాళ్ళేం ఏసీ రూమ్లలో ఉన్నారు, మేమే ఈ మట్టి నేల మీద ఇంకా బొర్లుతూనే ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకా మళ్ళీ జియో నెంబర్ 46 తొలగిస్తా అని చెప్పి 4 జిల్లాలలో ఓట్లు వేయించుకొని నిరుద్యోగులని కార్యకర్తలాగా వాడుకొని బస్సు యాత్రలు వేయించుకొని తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు పెట్టించుకొని ఓట్లు వేయించుకొని అమ్మ నాన్నలు అప్పుడే చెప్పారు, కొడక నువ్వు కాంగ్రెస్ పార్టీ నమ్మకరు అంటే నువ్వు ఓటేస్తే నాకు ఉద్యోగం వస్తుందని చెప్తే పాప మా అమ్మ మా నాన్న మా నాయనమ్మలు అందరూ మొక్కలు చూసి పింఛన్ కూడా పెరుగుతుందని చెప్పి అందరూ కూడా ఓట్లేసినాం. కానీ ఈ రోజు ఏమైందంటే ఇంటికి పోలేకపోతున్నాం. ఎందుకంటే ఇంటికి పోతే తిరుతురు వాళ్ళు. నువ్వు ఆ రోజు ఓటేమన్నందుకే నీ కర్మ అయ్యి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాడు. నువ్వు ఓటేమన్నందుకేనా నిన్ను అరెస్ట్ చేసి అర్ధాకలతో సరూనగర్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చుట్టూరు ఏ పాపం చేసినావరా? నువ్వు ఓటేసినందుకేనా నువ్వు శిక్ష పడుతున్నారు. ఇంతమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు 25 రోజుల నుంచి ధర్నా చేస్తారు. మీకు కూడా పాపం అనిపిస్తుంది మీడియా వాళ్ళకి ఏందని చెప్పి. ఇంకా మేమేమన్నా మాట్లాడితే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. తెలంగాణలోని నిరుద్యోగుడు ఏ పార్టీ కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది నిరుద్యోగుడు ఒక్కడే. అందరూ బాగుపడ్డారన్న. ఇక్కడ మా చేతిలో ప్లకార్డులు కూడా కనపడట్లేదంటే మా యొక్క ఆర్థిక స్తోమత ఎట్లన్నా? రేపు 1వ తారీఖు వస్తుంది, హాస్టల్ ఫీజు కట్టాలి, స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయన్నా మాకు? మేము ఓట్లు వేసిన వాళ్ళకేం జీతాలు వస్తున్నాయి, మేమేమో ఇంకా పస్తును పండుతున్నాం. ఇంటి దగ్గర తొలకరి జల్లులు వచ్చినాయి, ఇత్తనాలకు వచ్చిన డబ్బులు మా నాన్నలు మాకు పంపితే ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు ఏమో ఇత్తనాలు కొనాలని అప్పుల పాలు చేస్తుంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలన్నా? తల్లి మీద ఉన్న పుస్తలత బంగారు గొలుసు అనేది పసుపు తాడుగా మారి ఆ బంగారు తాడుని బ్యాంకులో పెట్టి తీసుకొచ్చిన లోన్ల ద్వారా మేము ఇక్కడ చదువుకుంటుంటే మా అమ్మ నాన్నలకు ఏ సమాధానం చెప్పాలన్నా? నువ్వు 5,000 పోస్టులు వేస్తా అంటున్నావు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పాలన్నా మా యొక్క ఆవేదన? కన్నీళ్లు వస్తున్నాయన్నా, కన్నీళ్లు వస్తున్నాయన్న, ఆవేదన వస్తుందన్న. మాట్లాడి పేగులు అలమటిస్తుందన్న. 28 రోజులుగా కంటి మీద నిద్రలేదన్న. నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తాడో, ఎవరిని గెలవాలో తెలియదు. ఇన్ని రోజులు కొట్లాడుతున్నావు, కనీసం పిలిచి మాట్లాడి ఏమైందిరా మీ బాధ అనే నాదుడే లేకుండా పోయిండన్న. ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరికి సమస్యలు ఉన్నాయన్న? కనీసం పిలిచి ఏమైంది అని ఒక వినతి పత్రం ఇస్తా, వినతి పత్రం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని వినతి పత్రాలు కూడా డబ్బులు పెట్టి కొట్టించి వాళ్ళ దగ్గరకు వెళ్లి కడుపు మార్చుకొని తిరిగి వచ్చినా కూడా ఆ వినతి పత్రాలకి సమస్య లేకుండా అవి అలాగా చెత్తబుట్టలోకి వెళ్తుంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలన్నా? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు, మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎలా మోసం ఎలా చేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని తన అఫీషియల్ మేనిఫెస్టోలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు కూడా మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చెప్పారు, 1 ఏడాదిలో వస్తాయని చెప్పారు. ఇప్పుడేం 1 ఏడాది కాదు, మేము 5 సంవత్సరాలలో ఇస్తామని చెప్తారు. ఒక మంత్రి 40,000 అంటాడు, ఒక మంత్రి 50,000 అంటాడు, ఒక మంత్రి 60,000 అంటారు. ఫస్ట్ అయితే కేబినెట్ మీటింగ్ దేని గురించి అని ఆపి అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో దాని మీద కేబినెట్ నిర్ణయం తీసుకోరు. అసలు మీరు మాట్లాడుతున్న పల్లిపాటలక లడ్డు వేలం పాట పాడినారు. మీరు కేబినెట్ మీటింగ్ లో అసలు ఫస్ట్ సమస్యలు పక్కా పెట్టండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరన్నా క్లారిటీకి రండి ఒక కేబినెట్ మీటింగ్ లో. నేను 2034 వరకు సీఎం అయితే అంటాడు. ఎట్లయితావు స్వామి నువ్వు? ఫస్ట్ మా అన్న చెప్పినట్టు కింద 2 సంవత్సరాలు సీఎం ఉంటావు నువ్వు? ఫస్ట్
నువ్వు 5,000 ఉద్యోగాలు వేసిన రోజు డీజీపీ ఆఫీస్ కి 15 లక్షల మంది కవాతు చేసుకుంటూ వస్తుంటే నువ్వు కూర్చున్న హౌస్ అనేది కుప్ప కూలిపోయే అవకాశం ఉంటది. దయచేసి నువ్వు 5,000 ఉద్యోగాలు ఇచ్చే రోజు నీ రాజకీయ సమాధికి అదే పునాది. నువ్వు ఏ రోజైతే పోలీసు ఉద్యోగాలతో 5,000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తావా ఆ రోజు నీ యొక్క పతనం నాందికి ఇదే దిల్సుఖ్ నగర్ గడ్డ అడ్డగా మారుతుందని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఇది నిజమెంత అంటారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది పనికి మాలిన ప్రభుత్వం. ఇది పనికి మాలిన ప్రభుత్వం. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు గోసపడుతున్నారు, బాధపడుతున్నారు, రాస్తారోకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇంతమంది నిరుద్యోగులు బయటికి రావడానికి ఇలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా, పాడైపోయిందా, నాశనం అయిపోయిందా అర్థం కాని పరిస్థితి. ఇలా నిరుద్యోగులు ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఆ రోజు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మా కాళ్లు మొక్కి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇవాళ మేము బయట మాట్లాడుతుంటే కాలాలు పట్టుకుని జైలు వేపిస్తున్నావు. ఇలా ముఖ్యమంత్రివేనా నువ్వు? నా ఓట్లేమో నీకు కావాలి, సీట్లు మీకు కావాలి. ఇలా మాకు లాఠీ దెబ్బర్లు, ఎఫ్ఐఆర్లు, జైలు మాకు కావాలా? ఇది ప్రజాప్రభుత్వమా? ఏం మాట్లాడుతున్నారు? నిన్న నల్గొండ సభలో మాట్లాడుతూ 70,000 ఉద్యోగాలని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఆ లెక్కలు తీసుకుని రా, మాట్లాడదాం. చర్చలో పిలువు ఫస్ట్. నువ్వు 70 మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలు సిగ్గుండా మాట చెప్పడం. ఎన్నిసార్లు చెప్పాలా మాటలు? మంది పుట్టిన పిల్లలు నా పిల్లలు అంటారు, పారసాలు చెప్పిస్తారు, ఇలా బర్త్డే పాటలు చెప్పిస్తారు. బుద్ధున్నాళ్ళు మీకు ఏమైనా కనీసం? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతలేము? ఏం సొయ్యి ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు? ఇంత సోషల్ మీడియాలో దిల్సుఖ్ మొత్తం వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి కొంత సొయ్యి ఉందా? ఒక్కడైనా మాట్లాడుతుందా? ఎక్కడ పోయింది? ఇలా ఎమ్మెల్సీ పోయిండు, ఎమ్మెల్యే పోయిండు, ముఖ్యమంత్రి పోయిండు. అసలు ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ప్రభుత్వం ఉందా లేదా? ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఆ రోజు బల్మూరి వెంకట్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నా కులం యువ కులం అన్నావు. మరి ఇలా యువ కులం అందరూ బాధపడతారు. ఎక్కడ పోయినావు? నీ కులం ఎక్కడ పోయినావు నువ్వు? ఆ రోజు కోదండరామ్ సార్ గారు నిరుద్యోగులకు ఏమైనా అయితే నేనే ముందుంటాడు. ఇలా నువ్వు ఇలా ఎమ్మెల్సీ వచ్చి నీకు మాట మాడిపోయాయి. అద్దంకి దయాకరమ నెల రోజులు 6 రోజులు చూపిస్తా, నేను సీఎం గారి తీసుకెళ్తా, మీ చర్చలన్నీ సాల్వ్ అవుతున్నావు. ఇలా నువ్వు ఎమ్మెల్సీ పిచ్చుకున్నావు, విప్ పిచ్చుకున్నావు. ఏంది ఇది? అంటే మీరు రాజకీయంగా ఎదగడానికి, మీరు రాజకీయ పదవులు పొందడానికి ఇలా మా దగ్గరకు వస్తున్నారు. కానీ మా బాధలు, మా కష్టాలు, మా దుఃఖాలు తెలుసుకోవడానికి మాత్రం ఏ మాత్రం ఎవరు కూడా రాని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఇలా రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ముఖ్యమంత్రి నీకు ఎంత క్యాపబుల్ ఉంటే వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడు, తెలుసుకో, సమస్యలు తెలుసుకో. నీకు ఎంతసేపు దాచుకోవడం, దోచుకోవడం, మీ మంత్రులకు ఏమి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలి, అయ్యే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? ఇలా 70,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం తగ్గిపోయినా నేను తలకాయ నరుకుంటాను. మరి ఏ కత్తో నరుకుంటావు? నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నిరుద్యోగుల విషయాలు ఏం మాట్లాడుతున్నా, తెలుసుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. మీరంటే గౌరవం కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. లేకపోతే మాత్రం వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది, వేరే విధంగా పలకాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నాం, లేకపోతే వేరే విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రశ్నిస్తే అక్రమ కేసులు చేస్తుంది, అక్రమ అరెస్టులు చేస్తుంది. పోలీసుల నుంచి మీకు వేధింపులు ఏ విధంగా వస్తుంది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు చర్చలను తీసుకుపోయేది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ట్విట్టర్ లేకపోతే వేరే విధంగా వేరే మాధ్యమాల్లో మమ్మల్ని అనుకూలంగా మార్చేటోళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ పనిమాలిన ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడాలి, లేకపోతే లేదు. ఇది నిరంకుశం కాదా? ఇది నిరంకుశం కాదా? మరి ఎందుకు మాట్లాడదు? ఎవ్వరు కూడా మా గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 19,000 ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే 5,000 ఉద్యోగాలు ఇస్తే రోజులు లెక్క పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. రోజులు లెక్క పెట్టుకుని ఆ పదవి ఉంటుందా పోతా అని తెలుసుకోవాలి. మీరు చెప్పండి, ఎన్ని రోజులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా? ప్రభుత్వం నుంచి స్పందన ఇప్పటిదాకా లేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు సకాలంలో మాకు స్పందిస్తే మాకు ఇప్పుడు గుమిగుడి చేయాల్సిన అవసరం రాకపోయేది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అధికారం రాగానే ఈ నిరుద్యోగుల వల్లనే నేను ఒక అధికారం పీఠం ఎక్కిన అన్నాడు. మరి నిరుద్యోగులు నువ్వు ఏం న్యాయం చేసినావని చెప్పేసి నేను అడుగుతున్నా. రైట్, మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఉద్యోగాల పట్ల జాప్యంపై ప్రధానంగా వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ 1,000 ఉద్యోగాలు గిట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా చూడాలంటే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నాం, మాకు 5,000 పోస్టులు జరిపోవు, 5,000 ప్రకటన చేయడం చాలా బాధాకరము. కాబట్టి 20,000 పోలీస్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు ముందు నమ్మాం, కానీ ఇప్పుడు మోసం చేసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో యాసర్ టీవీ న్యూస్, హైదరాబాద్.